రోజుతో ఉన్న అడ్డులన్నీ తొలగిపోతాండాయి. శివకి నా చేత్తో చేసిన పాయసం అంటే చాలా ఇష్టమప్పా. అందుకే పాయసంలో విషం కలిపి చేసిండా. రెండు స్పూన్లు తింటే చాలు ఏకంగా పైకే పోతాడు. అప్పుడు ఏ ఆటంకమూ ఉండదు. మళ్ళా నేనే ఈ ఇంటికి మహారాణిని. ఇదా నా పుట్టినరోజుకు వేసిన ప్లాను. ఈయనేమో కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటుంటే ఈవిడ ప్రాణాలే తీయాలని చూస్తుందా? శివ యాడుండాడు? శివేడి? అల్లుడి గారు రండి. మీరు లేకుండా మేం భోజనం చేయడం ఏంటి? కూర్చోండి. మీరు తినండి అప్పా. శివకి నేను ప్రత్యేకంగా పాయసం చేసున్నా. నా చేతి పాయసం అంటే వనికి చాలా ఇష్టం. ఇందా. ఆగండి. ఏంది మే పెడతా ఉంటే అడ్డొచ్చండావు? నీ పుట్టినరోజు కదూ, నీ చేత్తోని తినిపించావా? అట్నే మే ఎవరు తినిపించే? ఏమి నేను చేసిన పాయసం శివ తింటే అది చాలు నాకు. ఎందుకు? ఆయన ప్రాణాలు తీయడానికా? నన్ను క్షమించండి అత్తయ్య. లేమే వాడేదో ఆవేశంలో అంటే నిజంగానే కాళ్ళ మీద పడిపోతావా ఏమి? లేమే లెయ్యి. చూసినావమ్మే, ఇది అమ్మాజీ దెబ్బంటే ఇట్టుంటది. నా కొడుకు చేత చెప్పించి నువ్వే నా కాళ్ళు పట్టుకునేలా చేసినా ఇప్పటికైనా అర్థమైనదా?
అమ్మాజీ కావాలని ఇదంతా చేసింది. అందులో విషం కలపకుండా కలిపానని నువ్వు నమ్మేలా చేసింది. చివరికి తన మీద నింద వేస్తున్నావని శివ నమ్మేలా చేసి కాళ్ళు పట్టించుకుంది. నీ పుట్టినరోజు అందరి ముందు అవమానించడమే తన లక్ష్యం. ఇంకేం చేస్తున్నా తట్టుకునేదాన్ని మావయ్య. కానీ మా అమ్మ నాన్నల ముందు నా పరువు తీసి తల దించుకునేలా చేసింది. అమ్మాజీకి ఎదురు తిరిగితే ఇంతేనమ్మా, ఎంతకైనా తెగిస్తుంది. అందుకే ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండమనేది. కూతురు సంతోషం చూడాలని వచ్చిన వాళ్లతో కంటి తడి పెట్టి పంపించింది. తన మంచితనాన్ని నువ్వెప్పటికీ అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటూ తన్నింకా ద్వేషిస్తూనే ఉన్నావు. నన్నిలా బాధపడేలా చేస్తున్నావు. నీకు తెలుసు మా అమ్మంటే నాకు ఇష్టం కాదు, ప్రాణమని. అయినా సరే నిజానిజాలు తెలుసుకోకుండా తనని ఏదో ఒక రకంగా అనుమానించి అవమానించాలనే చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈశ్వరి? మా అమ్మపై చూపించినంత ప్రేమని నీపై చూపించలేదనా? అమ్మని ప్రేమించేవాడు తన భార్యని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడు తెలుసా? నీ పుట్టినరోజు నాడు నీకు మర్చిపోలేని ఒక మధురమైన జ్ఞాపకాన్ని బహుమతిగా ఇవ్వాలనుకున్నాను. కానీ ఆ అవకాశాన్ని నువ్వే చేజార్చుకున్నావు. ఇంకెప్పుడు తొందరపడి ఎవ్వరిపై ఎలాంటి నిందలు వేయకు. నీపై కోపాన్ని పెంచుకోలేను, అలా అని ప్రేమని చంపుకోలేను. హ్యాపీ బర్త్డే ఈశ్వరి. మీరు చూపించే ఈ ప్రేమని నేనెప్పటికీ దూరం చేసుకోనండి. అమ్మాజీ, మా ఆయన ప్రేమని నాకు కాకుండా చేయాలని చూస్తావు కదూ? చెప్తాను సంగతి. అన్నయ్య, మీరా? ఎలా ఉన్నారన్నా? బాగున్నారా? నీకు అప్పిచ్చాక బాగుండడం కూడానా? డబ్బులు ఎప్పుడిస్తున్నావు? డబ్బులా అన్నా? మీ డబ్బులు ఎక్కడికి పోతాయి? పువ్వుల్లో పెట్టిచ్చేస్తాను. ఏంటి నువ్వు ఇచ్చేది? చెవిలో పువ్వు. సంబంధం కుదిరింది, డబ్బులు వచ్చేస్తున్నాయి అన్నావు. అసలు కాదు కదా, ఇంతవరకు వడ్డీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే ఇక్కడి నుంచి కదిలేదే లేదు. ఊరుకో అన్నా,
నా సంగతి తెలిసి అడుగుతున్నావా? కదలకుండా డబ్బులు తెచ్చుకునే పరిస్థితి ఉంటే మీ దగ్గర నేనెందుకు అప్పు చేస్తానన్నా? ఇంతవరకు ఆగారు కదా, నెలాఖరు వరకు ఓపిక పట్టండి. వడ్డీతో సహా మొత్తం తీర్చేస్తానన్నా. నెలాఖరు లోపు పక్కానా? పక్కా అన్నా. అమ్మ తోడు. సరే, ఇదే నీకు ఆఖరి ఛాన్స్. నెలాఖరులోగా అప్పు తీర్చావా సరే, లేదంటే మీ ఇంట్లో వచ్చి కూర్చుంటాం. మీ అమ్మ తీరుస్తుందో మీ అన్న తీరుస్తాడో చూద్దాం. అలా ఈశ్వరి, నువ్వు నా భార్యగా ఈ ఇంట్లో ఉండాలి అంటే మా అమ్మ కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పాల్సిందే. లేదంటే వచ్చారుగా మీ అమ్మా నాన్న, వాళ్లతో మీ ఇంటికి పోవచ్చు. ఈశ్వరి, ఏంటత్తయ్య? కన్నీళ్లు తుడుచుకున్నంత మాత్రాన నీ కళ్ళల్లో నీళ్లు ఆ బాధని చెప్తున్నాయమ్మా. బాధెందుకత్తయ్య? నువ్వు నాకు తెలియకుండా నీ కన్నీళ్ళని దాచేసుకుందాం అనుకుంటున్నావేమో, కానీ ఎంత దాచినా బయట పడిపోతూనే ఉంటాయి. కానీ శివ ఏదో అన్నాడనైతే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. వాడేం కావాలని నిన్ను అనలేదు కదా, మీ ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు కదా. నిన్ననే పరిస్థితిని ఆ అమ్మాజీ సృష్టించింది అంతే. మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచి మీ ఇద్దరిని విడదీసి ఈ ఇంటిని ఏలాలని అమ్మాజీ అనుకుంటుందని తెలిసి కూడా శివ ఏదో అన్నాడని నువ్వు వాణ్ణి దూరం పెడితే ఆ దూరం పెరిగిపోతుందే తప్ప లాభం ఏముంది? ఎవరెవరో సమస్యల్ని పరిష్కరించగలిగిన నువ్వు నీ సమస్యల్ని నువ్వే తెలివిగా పరిష్కరించుకో. అప్పుడు ఆ అమ్మాజీకి మింగుడు పడని ప్రశ్నలా మిగులుతుంది. నిజమే అత్తయ్య, ఆయన అన్నారన్న బాధలో ఇదంతా నేను ఆలోచించలేదు. ఇప్పుడిప్పుడే మీరు దగ్గరవుతున్నారమ్మా. ఏ పరిస్థితిలో మిమ్మల్ని దూరం చేయకూడదు. వెళ్ళమ్మా, వెళ్ళి శివతో మాట్లాడు. వెళ్ళమ్మా. హలో, ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. దర్జాగా ఆడి కారులో తిరగాల్సిన వాణ్ణి అప్పులు చేసి అడుక్కు తినే పరిస్థితికి వచ్చాను. ఛ! లాభం లేదు, ఏదో ఒకటి చేయాలి. కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏం చేయాలి? అత్తయ్య, నగలు తీసుకెళ్లి లాకర్లో పెడతాను. అట్నే అమ్మే. నా దరిద్రం పోయి మళ్ళీ దర్జాగా తిరిగే అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఎవరు చూడక ముందే అమలు చేయాలి. సరే సరే, నేను ఇప్పుడే వస్తున్నాను, ఉంటాను.
వీడొస్తున్నాడేంటి? ఈశ్వరి, ఏంటండి? నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను, ఒక గంటలో వస్తాను. అలాగేనండి. ఈయనొకరు నేను స్నానం చేస్తున్నానని తెలిసి తలుపు దగ్గరికేసి వెళ్ళొచ్చుగా. ఇవెప్పుడు కింద పడ్డాయి? ఈయన ధ్యాసలో పడి వీటినే కాదు, నన్ను నేనే మర్చిపోయాను. మే బసవమ్మ, ఏంది మా శబ్దం? పోయి చూడు. పెళ్ళి అయి ఉంటుంది అక్క, ఎలకని తినడానికి వచ్చి ఉంటుంది. అయ్యో, పాలు ఫ్రిడ్జ్ లో పెట్టడం మర్చిపోయాను. పిల్లి తాగేసిందో ఏంటో. నా ప్లాన్ వర్కౌట్ అయింది. ఇక ఓబ్లేష్ అన్నయ్య ప్లాన్ కూడా వర్కౌట్ అయితే సూపర్ గా ఉంటుంది. కానీ నగలు కనిపించడం లేదండి.
ఏం నువ్వు అనేది? అవునండి, లాకర్లో పెట్టిన దేవుడు నగలు కనిపించడం లేదు. వేరే చోట పెట్టి మర్చిపోయామో, గుర్తెచ్చుకో. లేదండి, నా చేతులతో నేనే లాకర్లో పెట్టాను. లాకర్కి తాళం కూడా వేశాను. నీ చేతులతో నువ్వే పెట్టి తాళం వేశానంటున్నావు. మరి నీకు తెలియకుండా, నీ ప్రమేయం లేకుండా నగలేమైనట్టు? ఎక్కడికి వెళ్ళినట్టు? అదే అర్థం కావట్లేదండి. ఇదంతా నీ నిర్లక్ష్యం, అశ్రద్ధ వల్లే జరిగిందని నాకు అర్థమైంది. అలా అంటారేంటండి? ఇంకెలా అనమంటావు? ఏందప్పా, కొత్తగా పెండ్లైన ఆలు మగల మధ్య ఆప్యాయతలు అనురాగాలు ఉండాలి గాని ఇట్ట అరుసుకోవడాలు ఉండకూడదప్పా. ఏమైనాది శివ? లాకర్లో పెట్టిన దేవుడి నగలు కనిపించట్లేదమ్మా. లేదంటే నాకంటే ఎక్కువ మతి మరుపు నీకొచ్చిండదా? చెప్పుమే. అమ్మ అడుగుతుంటే మాట్లాడవే. అన్నయ్య, ఆవేశపడకు. ఇందులో వదిన తప్పేం లేదనిపిస్తుంది. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. అవును శివ, లేదంటే ఈశ్వరి చేతికిచ్చిన నగలు లాకర్లో పెట్టకపోయినా భద్రంగా ఉంటాయి. పొరపాటు జరగలే. తాళాల గుత్తి చేతిలో పడంగానే ఈ అమ్మి కండ్లు నెత్తికెక్కుండాయి. అందుకే ఇయాల దేవుడి నగలు కనిపించకుండా పోయినాయి. ఈశ్వరి ఇంటి కోడలిగా అడుగుపెట్టినప్పుడు ఎంత వినయం అనుకోతో ఉందో, తాళాలు చేతికొచ్చినప్పుడు కూడా అంతే వినయం అనుకోతోనే ఉంది. తనలో ఏ మార్పు రాలేదు. మార్పు రాకుండానే నగలు మాయమైపోయిండాయా ఏవి? ఇంటుండాను కదా అని అందరూ మాట్లాడుతూ ఉండారే. పోయింది నీ నగలో, నా నగలో, ఈ అమ్మి నగలో అయితే మళ్ళా జయించుకోవచ్చు. కాని అవి దేవుని నగలు. వాటిని భక్తి శ్రద్ధలతో చూడడం మన ఆచారం. అది పోతే అపచారం. ఓ, తమరు చదువుకునుండారు కదూ. ఆచారాల గురించి తమరికంత పట్టింపు ఉండదేమో. కాని ఓటి కోసం మా ప్రాణాలైనా ఇస్తాం. చెప్పుమే, ఏడా నగలు? అయ్యో అత్తయ్య, మీకెన్నిసార్లు చెప్పాలి? వాటిని నేను తీయలేదు. ఏందప్పా ఇది? ఇప్పటిదాకా చెప్పిందే చెప్తా ఉండారు తప్ప నిజం మాత్రం చెప్పడంలే. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిచ్చే ఇంకేమైనా ఉండదా? ఇన్ని రోజులు మనం నిలబెట్టుకున్న మన పరువు, ప్రతిష్ట, గౌరవ మర్యాదలు అన్ని మంట కలిసిపోతుళ్లే. దేవుని నగల్ని మాయం చేసుండారన్న నింద మాయన మచ్చలా ఉండిపోతాదప్పా. ఆ దేవుడు కూడా మనల్ని క్షమించుడు. అది కాదమ్మాజీ, ఈశ్వరి చెప్పేది ఒకసారి వింటే సరిపోతుంది కదా. ఏంది ఈ అమ్మి చెప్పేది నేను వినేది? పోనీ ఇవే నగలు నా కాడు ఉన్నప్పుడు ఇట్నే పోతే పోయిన నగలు ఇప్పుడొచ్చాయి చూడు. ఏమండి,
ఏమైంది? ఎందుకలా ఉన్నారు? మా ఇంట్లో కనపడకుండా పోయిన దేవుని నగలు నీ కూతురు నీకిచ్చిందేమని నాకు అనిపించా ఉండాది. మనమ్మాయి అక్కడ పడుతున్న బాధలు అవమానాలు సరిపోవన్నట్టు ఇప్పుడు కొత్తగా ఇలాంటి నిందలు కూడా వేస్తున్నారా? ఎందుకండి మన అమ్మాయికి కష్టాలు? ఇదంతా మన అమ్మాయి తలరాతే. అత్తయ్య మీతో అలా అందా? అంతేకాదమ్మా, ఆ నగలు మా దగ్గర లేవని చెప్పినా, నువ్వు తప్పు చేయలేదని ప్రాధేయపడినా తను నమ్మటం లేదు. ఏంటమ్మా ఇది? నీకే ఎందుకిలా జరుగుతోంది? అల్లుడి గారికైనా చెప్పి చూడమ్మా. ఈ విషయంలో అమ్మాజీ మాటే ఆయన మాటమ్మా. ఇక నేనేం చెప్పి ఆయన్ని నమ్మించును? అమ్మా ఈశ్వరి, నువ్వేం బాధపడకు. ఆ దేవుడు నీకెప్పుడు అండగా ఉంటాడమ్మా. ధైర్యంగా ఉండమ్మా. ఆ నమ్మకంతోనే ఉన్నాను నాన్న. దీని వెనక ఎవరున్నారో తెలుసుకుని పోయిన నగల్ని తిరిగి తీసుకొస్తాను. ఇక దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. అమ్మ కూడా చెప్పండి. అలాగేనమ్మా. ఉంటాను నాన్న. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. ఏమండి? ఏంటి? ఎందుకండి ఆ కోపం? నేనే తప్పు చేయలేదని మీ మనస్సాక్షికి కూడా తెలుసు. మరి మీరైనా అత్తయ్యకు చెప్పొచ్చు కదండి. నింద నాపై కాకుండా మా అమ్మ నాన్నలపై కూడా వేసిందండి అత్తయ్య. వాళ్ళెంత బాధపడుతున్నారో తెలుసా? ఇక్కడ సమస్య మీ అమ్మా నాన్నల గురించి కాదీశ్వరి, ఈ ఇంటి పరువు మర్యాదల గురించి. దేవుడి నగలు మాయమయ్యాయని తెలిస్తే ఊళ్ళో అందరి ముందు మనం తలదించుకోవాల్సి వస్తుంది. అప్పుడు జీవితాంతం మనం పడే బాధ ముందు ఇప్పుడు ఈ బాధ ఎక్కువ కాదు. పోయిన దేవుడి నగలు తీసుకొచ్చి అమ్మకు చూపించు. అప్పుడు ఎవ్వరికి ఏ బాధ ఉండదు. వదినా, అన్నయ్య అన్నాడను, అమ్మాజీ తిట్టిందను నువ్వు బాధపడుతూ ఉంటే అసలు దోషిని ఇంకెప్పటికీ పట్టుకోలేవు. బాధపడ్డం మానేసి ఆలోచించడం స్టార్ట్ చేయవదినా. దీనంతటికీ కారణం ఎవరో నీకే తెలుస్తుంది. దేవుడి నగల్ని తీసేంత సాహసం ఎవరు చేస్తారు చెప్పు? ఉందిగా అమ్మాజీ, నీపై పంతం నెగ్గడానికి, తన పగ తీర్చుకోవడానికి. ఇంతకంటే మంచి అవకాశం తనకెప్పుడొస్తుంది చెప్పు? అత్తయ్య ఈ పని చేసి ఉంటుందంటే నేను నమ్మలేకపోతున్నాను. తను మేకవన్నె పులి. అందుకేగా మా శివాన్నయ్య ఇప్పటికీ తన నిజస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఈ నింద నీపై వేసి నిన్ను అన్నయ్యని విడదీయాలని కుట్ర పన్నినట్టుంది. లేదు లావణ్య, అత్తయ్యకి నాపైన కోపం ఉన్న మాట వాస్తవమే. దానికోసమని దేవుడు నగల్ని తీసిందంటే నేను నమ్మను. అది నీ మంచితనం. కానీ నేను చెప్పింది వినకపోతే నీకే ప్రమాదం. ఒకసారి ఆలోచించుకో. నేను చేయాల్సిందంతా చేసేశాను. ఇక రేపు జరగబోయేది మీరే చూస్తారుగా. రేపు ఉగాది పండగే కాదు,
తప్పు చేసిన వాళ్ళ లెక్క తేల్చే పండగ, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసే పండగ. అందుకే ఇంతకు ముందు కంటే ఇంకా గొప్పగా మనం ఈ పండగను జరుపుకోవాలి. అంతే కదా అత్తయ్య? లెక్కలు గిక్కలు అని నా ముందర ఎగరుతా ఉండదు. ఏంది ఈ అమ్మి ధైర్యము? ఏందో కనిపెట్టాలా? రేపు కాని నగలు తేకపోవాలా? అప్పుడు చెప్తాను దీని సంగతి. ఏంటత్తయ్యా, రేపు నగలు తీసుకురాకపోతే నా సంగతి ఎలా తేల్చాలా అని ఆలోచిస్తున్నారా? చెప్పాను కదా, రేపటితో అన్ని సమస్యలు పోయి మనం ఆనందంగా ఉండొచ్చు. ఉదయం కూడా సరిగ్గా తినలేదు. త్వరగా రండి, భోంచేద్దురు. పండగ పనులు చాలా ఉన్నాయి. అత్తయ్య, నా మాటలతో కడుపు నిండిపోయిందని చెప్పకండి. మీరు కూడా రండి, అన్నం వడ్డిస్తాను. రండి.